ఇప్పుడు మా పాప వేసుకున్న ఈ ఫ్రాక్ తన ఫస్ట్ బర్త్డే కోసం డిజైన్ చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా ఈ ఫ్రాక్లో ఎంత క్యూట్ ఉందో కదా. దీనికోసం ఇంకా 1 వీక్ టైం ఉంది తన బర్త్డేకి అనగా నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను మెటీరియల్స్ అన్నీ కూడా. నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 10 మీటర్స్ తీసుకున్నాను. లోపల సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ రెండు యూజ్ చేశాను. అవి రెండు 2 మీటర్స్ తీసుకున్నాను కానీ నాకు 1.5 మీటర్ 1.5 మీటర్ మాత్రమే యూజ్ అయినాయి. నెట్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం యూజ్ చేశాను. ఒక 1 మీటర్ మాత్రం తీసి పక్కన పెట్టేసి మిగతా నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా యూజ్ చేశాను. లోపల మనం క్యాన్ లాంటిది ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఓన్లీ ఈ నెట్తోనే ఇంత బుట్టలాగా అయితే వచ్చింది. అది నెట్ ఏంటంటే బాగా సాఫ్ట్గా లేదు, అలాగనే పాపకి గుచ్చుకునేలాగా హార్డ్గా కూడా లేదు. పాపకి కంఫర్ట్గా ఉండేలానే ఉంది. సో పైన యోగ్ పార్ట్కి వచ్చేసరికి నేను మీషోలోనే సీక్వెన్స్ అవి ఉంటాయి కదా, ఆర్డర్ చేసుకున్నాను. కలర్స్గా వచ్చాయి. అవి నాకు ఈ ఫ్రాక్కి బాగా యూజ్ అయినాయి. ఆ సీక్వెన్స్ తోటి స్టిచ్చింగ్ చేసేసాను చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో. మధ్యలో కుందన్స్ ఉంటాయి కదా, అవి గమ్తో స్టిచ్ చేసేసాను. ఇలాంటి బర్త్డే ఫ్రాక్స్కి బ్యాక్ సైడ్ ఎంత పెద్ద బావు పెట్టుకుంటే అంత లుక్ వస్తుంది. ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఈ బావుకి మనం ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది. నా దగ్గర లేదు అప్పుడు ఆ టైంలో, సో అందుకే నేను యూజ్ చేయలేదు. లోపల కానీ కాటన్ లైనింగ్ యూజ్ చేసినా కూడా అది అప్పుడు బాగానే స్టిఫ్గానే ఉంది, కానీ ఇప్పుడు బాగా సాఫ్ట్ అయిపోయింది. ఈ బావుకి నేను అటు సైడ్ పైన పక్కన, ఇటు సైడ్ కింద పక్కన గమ్ తోటి సీక్వెన్స్ని ఇలా స్టిచ్ చేసేసాను. చాలా బాగుంది కదా ఫ్రాక్. వెళ్తూ లైక్ చేసి ఫ్రాక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.